కష్టాలు మొదలయ్యాయి. జన్ధన్ యోజన అంటూ మోడీ పథకాలు పెడుతుంటే ఆర్బీఐ మాత్రం కేర్ఫుల్ గా లేకపోతే బ్యాంకులు దివాలా తీయక మానదంటూ వార్నింగ్లు పాస్ చేస్తోంది. మోసం చేయడంలో పీహెచ్డీ పూర్తి చేసిన కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్తోంది. ప్రధాని డ్రీమ్ ప్రాజెక్ట్ జనధన్ యోజన బ్యాంకులకు చుక్కలు చూపిస్తుంది. ఓ పథకం సరిగ్గా డీల్ చేయకపోతే దేశానికి మూల స్తంభాలైన బ్యాంకులు డేంజర్ జోన్లో పడతాయని హెచ్చరిస్తోంది ఆర్బీఐ. జనధన్ యోజన పేరుతో ఇంటింటికి బ్యాంకు ఖాతాలను అందించడంతో పాటు రూపే పేరుతో బ్యాంకులు డెబిట్ కార్డులు కూడా ఇస్తాయి. జీరో బ్యాలెన్స్ తో ఖాతాతో పాటు ₹1,00,000 వరకు ప్రమాద బీమా కవర్ అవుతుంది. ఈ ఖాతాతో ప్రభుత్వ పథకాలన్నింటినీ అనుసంధానం చేస్తారు. పెన్షన్, ఇతర రాయితీలు అన్నీ ఖాతా ద్వారానే జరుగుతాయి. అంతేకాదు అదనంగా ₹5,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. ఒకవేళ ఖాతాదారుడు డిఫాల్టర్గా మారితే కేంద్రం కార్పస్ ఫండ్ నుంచి బ్యాంకుకు బకాయిలు చెల్లిస్తుంది. ప్రాసెస్ అంతా బాగున్నా మరో ఆధార్ లాంటి ఈ స్కీమ్ను అమలు చేయడం చాలా కష్టమంటున్నారు బ్యాంకు రంగ నిపుణులు. ఇంతమందికి ఓవర్ డ్రాఫ్ట్ చేయడం వలన ఒకేసారి బ్యాంకులపై 75,000 కోట్ల భారం పడుతుంది. చాలా వరకు ఒకే ఖాతాదారు 2 అకౌంట్స్ ను కూడా ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఒకే కుటుంబంలో అందరూ 2 అకౌంట్లు ఓపెన్ చేస్తే బ్యాంకులకు సంక్షోభం తప్పదని వార్నింగ్ ఇచ్చింది ఆర్బీఐ. జాగ్రత్తలు చెబుతున్న ఆర్బీఐ ప్రజలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కానీ వారి ఆర్థిక పరిస్థితులపైనే నమ్మకం కుదరడం లేదని చెబుతోంది.